రెండే వ్యవసాయం దేశానికి సాగు పాఠాలు నేర్పినటువంటి ఘనత మనది. వరి దిగుబడిలో పంజాబ్ను వెనక్కి నెట్టిన విజయం మనది. ఇరిగేషన్ రంగంలో తెలంగాణ దేశానికే ప్రయోగశాలగా మారింది ఆనాడు. మరి ఇప్పుడు రెండేళ్లలోనే తెలంగాణ వ్యవసాయ రంగం శిథిలమైంది. ఎప్పుడెప్పుడు వ్యవసాయం వదిలేద్దామా అని రైతు ఎదురు చూసే పరిస్థితి దాపురించింది. ఇది ఎవరి ఫెయిల్యూర్? గత రెండేళ్లలో కాంగ్రెస్ సాధించిన ఘనత ఏదైనా ఉంది అంటే అది వ్యవసాయాన్ని వ్యర్థం చేయడమే. అన్నం పెట్టే రైతుకు సున్నం పెట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి. 10 ఏండ్లు పచ్చగా ఉన్న వ్యవసాయం ఇప్పుడు ఎందుకు కొరగాకుండా పోయింది? రైతు బంధు వేయడు, సాగునీళ్లు రానియ్యడు, యూరియా దొరకనియ్యడు. సర్కారు భరోసా లేక రైతన్న కాడి కింద పడేశాడు. తిండికి సరిపోను పండించుకుంటే సరిపోదా అనే ఆలోచనకు వచ్చాడు రైతన్న. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సాగు సాగడం లేదు. రెండేండ్ల సంధి రైతుకు భరోసా కరువైంది. రైతు బంధుకు దిక్కులేదు. బీమాకు ధీమా లేకుండా పోయింది. బోనస్ బోగస్ అయింది. రుణమాఫీ పిసరంతే. అంతెందుకు బస్తా యూరియా కూడా ఇవ్వలేని చేతగాని ప్రభుత్వం ఇది. ఇవన్నీ చాలవన్నట్టు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెడతారట. ఎందుకు? రైతన్న ఊపిరి మొత్తం తీసేయడానికా? అసలు ఇది ఎవరి దగ్గర ఉంది ఈ లిటికేషన్? ఇదంతా ఏం జరుగుతుంది? మేమైతే వడ్డీలు కట్టినాం. అందరూ తలా 50,000 లక్ష తీసుకున్న వాళ్ళకు 30,000 20,000 అట్లా ఉంటే వడ్డీలు కట్టిరు. దాని గురించి ఎదురు చూస్తారు. అవి కూడా 5 రూపాయల ఇంట్రెస్ట్కో 3 రూపాయల ఇంట్రెస్ట్కో తెచ్చిరు, కట్టిరు. ఇంతవరకు దానికి ఏది లేదు. మొన్నటిదాకానేమో సర్పంచ్ ఎలక్షన్లు అని చెప్పి ఎలక్షన్ కోడ్ అని చెప్పారు. ఇప్పుడేమో మళ్ళీ ఈ ఏడీ సార్ కలెక్టర్ సార్ ఏమని చెప్పారు, కలెక్టర్గా ఇచ్చేస్తే ఇది మీరు చూసుకోండి అని చెప్తే దాని మీద రాస్తే మీ 2 రోజులు అంటుండు. ఈ 2 రోజులు ఫస్ట్ లోపు కాకపోతే 2వ తారీఖు 3వ తారీఖు మళ్ళీ ఎలక్షన్ కోడ్ వస్తుంది. మీరు ఎప్పుడు చేస్తారు? మీరు చేస్తారా? లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవడానికి రెడీగా ఉన్నాం. అసలే పుట్టెడు దుఃఖంలో ఉన్న అన్నదాతను దెబ్బ మీద దెబ్బ కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. మోడీతో కుమ్మక్కై తెలంగాణ సాగుకు ఉరివేసే కుతంత్రం చేస్తున్నాడు. అన్నపూర్ణ రాష్ట్రాన్ని చీడ పురుగులా తొలుస్తోంది రేవంత్ పాలన. 6 జీవితాల ఆగం చేసే దుర్మార్గానికి తెగబడుతున్నాడు. రాష్ట్రంలో 5 లక్షలకు పైగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించడానికి రంగం సిద్ధం చేస్తున్నాడు రేవంత్. గతంలో కేంద్రం ఇదే ప్రతిపాదన తెస్తే నిష్కర్షగా తిరస్కరించింది బీఆర్ఎస్ సర్కార్. తన తల తెగిపడ్డా వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు పెట్టేది లేదని ఆనాడే తేల్చి చెప్పారు కేసీఆర్. కానీ ఇప్పుడు రేవంత్ మాత్రం మోదీ సంకలో చేరి తెలంగాణ రైతుల కుత్తుక తెంచే కుట్రలు రచిస్తున్నాడు. పదేండ్లు దేశానికి ఆదర్శమైన తెలంగాణ వ్యవసాయ రంగాన్ని అతలాకుతలం చేసి పారేసింది కాంగ్రెస్ పార్టీ. రాక్షస రాజ్యంలో రైతు కన్నీరు దేవుడికే తెలియాలి. తెలంగాణ వ్యవసాయ రంగం ఇప్పుడు అంపశయ్య మీదుంది. ఉన్న ఆ కొన ఊపిరి కూడా తీసేయడానికి రేవంత్ సర్కార్ కంకణం కట్టుకుంది. సాగునీళ్లు లేవు, కరెంటు లేదు, ఎరువులు లేవు, విత్తనాలు లేవు. ఒక్క కష్టం కాదు రైతుది. రైతు ద్రోహపు నిర్ణయాలతో సేద్యాన్ని నిర్వీర్యం చేసి పారేస్తున్నాడు అనుముల తుగ్లక్. అన్నదాతలకు మళ్లీ సమైక్య రాష్ట్రం నాటి గోసలు దాపురించాయి. గుంపు మేస్త్రి అన్నీ గతిలేని మతిలేని విధానాలే. కాంగ్రెస్ అంటేనే క్రాప్ హాలిడేలు. యాసంగి సాగుకు నీళ్లిచ్చే చేతగాక రైతన్నను నిలువునా ముంచుతోంది రేవంత్ సర్కార్. ఆర్డీఎస్, జూరాల, సింగూరు, ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు క్రాప్ హాలిడే ప్రకటించేశారు. ఇప్పటికే ఆర్డీఎస్, జూరాల ఆయకట్టులకు క్రాప్ హాలిడే ప్రకటించి చేతులెత్తేసిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా సింగూరు, ఎస్ఆర్ఎస్పీ చివరి ఆయకట్టు రైతులకు కూడా అదే శాపం మిగిల్చింది. సాగునీరు ఇవ్వడం చేతకాక ఆనాటి చీకటి రోజులను తిరిగి తెచ్చిన దరిద్రపు కాంగ్రెస్ పాలన ఇదే. తెలంగాణ వ్యవసాయాన్ని నీరుగార్చేలా కాంగ్రెస్ పన్నాగం పక్కాగా అమలవుతోంది. వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే కొత్తవి ఇవ్వకుండా వేధింపులకు గురి చేస్తున్నారు అధికారులు. దాంతో రైతులే సొంత పైసలు పెట్టి రిపేర్లు చేయించుకోవాల్సిన దౌర్భాగ్యం వచ్చింది. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులే సొంత డబ్బులతో మరమ్మతులు చేయించుకుంటున్నారని
సాక్షాత్తు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సభ సాక్షిగా చెప్పారు. అందుకు తానే సాక్ష్యమన్నారు. మంత్రి భట్టి విక్రమార్క ఇక్కడ బాగానే మాటలు చెప్తున్నాడు కానీ వేరేలా ఉందన్నారు మండలి చైర్మన్. అటు సిపిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం కూడా ఇదే విషయం చెప్పారు. ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే రైతులే జేబులోంచి ఖర్చు పెట్టుకుని మరమ్మతులకు తీసుకెళ్తున్నారని సభకు వెల్లడించారాయన. ప్రభుత్వం రిపేర్లు చేయిస్తుందన్నది పూర్తిగా అవాస్తవమన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 3 డీడీలు కడితే 7 స్తంభాలు ఇచ్చేవారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఒకటే స్తంభం ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మిగతా స్తంభాలను రైతులు సొంత డబ్బు పెట్టి కొనుక్కుంటున్నారని సిపిఐ ఎమ్మెల్సీ సత్యం వివరించారు. ఇప్పుడు చెప్పండి, రైతులకు కరెంటు కూడా ఇవ్వడం చేతగాని ఈ సర్కారుని ఏమని తిట్టాలి? ఎందుకంటే వాస్తవంగా ఇప్పుడు మీరు చెప్పినటువంటి విధానం ఎక్కడ కూడా లేదు. నా తెలిసిన నల్గొండ జిల్లాలో అయితే మా మునుగోడే నాది. మరి మేమే ట్రాక్టర్లు పెట్టి కాలిపోతే ట్రాన్స్ఫర్ తీసుకుపోతే 3-4 రోజులు పడతా ఉంది. మునుగోడు ప్రాంతం మీరు ఎవరికైనా ఫోన్ చేయండి. మునుగోడులోనే ఆ మరమ్మతు కేంద్రం ఉంది. ఒక ట్రాన్స్ఫారం కాలిపోతే 3-4 రోజులు పడతా ఉంది. అదేవిధంగా నార్కడపల్లి మండలంలో కూడా అదే పరిస్థితి. నల్గొండ జిల్లాలో ఎక్కడ కూడా మీరు చెప్పిన దాని అధికారులు తీసుకొచ్చి ట్రాన్స్ఫారం కాలిపోతే తీసుకుపోయినటువంటి దాఖలాలు లేవు. బహుశా చైర్మన్ గారు కూడా నల్గొండ జిల్లా, వారు కూడా ఉరుమడ్ల పెద్ద వ్యవసాయ రంగం ఉన్నటువంటి గ్రామం. అందువల్ల మీరు చెప్పే క్షేత్రస్థాయిలో అమలైతే లేదని సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను. తెలంగాణలో దాదాపు ఏడాది కాలంగా ఎరువులకు దిక్కులేదు. పంపిణీ కేంద్రాల దగ్గర మళ్లీ చెప్పుల లైన్లు దర్శనమిస్తున్నాయి. పాసు పుస్తకాలు క్యూ లైన్లలో వేచి చూస్తున్నాయి. ఎండ, వాన, చలి 3 కాలాల్లోనూ రైతులను క్యూ లైన్లలో కుక్కిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది. పొద్దంతా క్యూలో పడిగాపులు కాసినా ఒక్క యూరియా బస్తా దొరికితే గగనమే. పైగా ఇప్పుడు రాష్ట్రంలో యూరియా కొరత లేదని చెప్పడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త దారులు వెతుక్కుంటోంది. యాప్ ద్వారా యూరియా బుకింగ్ అట్టర్ ఫ్లాప్ కావడంతో యూరియా కార్డ్ అంటూ కొత్త డ్రామా మొదలుపెట్టింది. యూరియా కార్డు, అసలు ఇలాంటి మాట గతంలో ఎప్పుడైనా విన్నామా? రైతుకు ఎంతంటే అంత యూరియా ఇవ్వలేదా కేసీఆర్ సర్కార్? మరి ఇప్పుడేమైంది? ఎందుకీ అడ్డమైన రూల్స్? యూరియా కార్డు లేకపోతే యూరియా ఇవ్వరట, కార్డు తెస్తేనే యూరియా బస్తా చేతికిస్తారట. ఇలాంటి హెచ్చరికలతో సిద్దిపేట కలెక్టర్ హుకుం జారీ చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద ముందుగా యూరియా కార్డులు సిద్దిపేటలో అమలు చేస్తారట. మెల్లగా రాష్ట్రమంతా అమల్లోకి తెస్తారట. యూరియా కార్డు కోసం రైతు మళ్లీ ఆధార్ కార్డు, పాస్బుక్ పట్టుకొని అధికారుల చుట్టూ చక్కర్లు కొట్టాలన్నమాట. ఎన్నడూ లేనిది కొత్తగా ఈ కార్డుల తెరకాసేంటని రైతన్నలు తీవ్రంగా మండిపడుతున్నారు. 2 ఏళ్లలోనే ఇంత ఘోరంగా నరకం చూపిస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతున్నారు. ఈ రాష్ట్రంలో వరి పండించే రైతులకు భరోసా లేదు, మక్క రైతుకు అండలేదు, సోయా రైతుకు మద్దతు లేదు, ఏ పంట పండించినా ఆమ్దానీ లేదు. అందుకే ఆదిలాబాద్ జిల్లాలో అన్నదాతల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. న్యాయం కోసం ఆదిలాబాద్ కలెక్టరేట్ ను ముట్టడించారు సోయా రైతులు. వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి మాజీ మంత్రి జోగురామన్న కలెక్టరేట్ ముందు రైతులకు మద్దతుగా బైఠాయించారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఎండగట్టారు. రైతులకు సత్వరమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నేను నిన్ననే చెప్పిన, ఒక నీరజ్ మోదీకో, ఒక సుబ్బిరామరెడ్డికో, విజయ్ మాల్యకో ఇటువంటి వ్యక్తులు 4 ఉంటే దేశంలో 12 లక్షల కోట్లు మాఫీ చేసిండ్రు. నేను ఒకటే ఈరోజు మా దగ్గర ఉన్నటువంటి ఇప్పుడు 2,50,000 కుంటాలు కొనాలంటే 133 కోట్ల రూపాయలు అవసరం పడుతుంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి, నరేంద్ర మోడీకి, ఆ నీరజ్ మోదీకో, మరి ఇలా సుబ్బిరామరెడ్డికో లేకుంటే విజయ్ మాల్యకో ఇచ్చినలా అది ఏ ఒక్క % కూడా కాదని చెప్తున్నాం. మరి కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. ఈడ ఎంపీ ఎమ్మెల్యే డ్రామాలు చేస్తూ ఉన్నారు. ఏదో పెద్ద మేము అభివృద్ధి చేస్తున్నాం అంటే ఈ రైతుల సమస్య కాదా? ఈ పార్లమెంట్ సభ్యుడికి తెలియదా? ఈ ఎమ్మెల్యే గారికి తెలియదా? దీని గురించి ఎందుకు వాళ్ళు కలెక్టర్ దగ్గర కూర్చొని కలెక్టర్తో మీటింగ్ పెట్టించి వాళ్ళ పక్షాలను పిలిపించి మాట్లాడొచ్చు కదా? అసలు రైతు పండించకపోతే మన కంచంలోకి అన్నం వస్తుందా? అన్నదాత నాగలి ముట్టుకోకపోతే మనమందరం మలమల మాడిచావమా? మన కంచం నిండాలంటే ముందు అన్నదాత కడుపు నిండాలి కదా.
మరి ఆ సోయి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదా? సేద్యానికి సమాధి కట్టి ఎలా బతుకుదామని అనుకుంటున్నారు? రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడుతుందా? ఈ విషయం ఈ కాంగ్రెస్ పాలకులకు ఇంకెప్పుడు అర్థమవుతుంది? వీళ్ళ ఆటలు ఎక్కువ కాలం సాగవు. రైతు వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. ఇవి అప్డేట్స్, కీప్ వాచింగ్ టీ న్యూస్.